జగన్మోహన్ రెడ్డి గారు 2.0 సూపర్ యాప్ని ఆయన లాంచ్ చేశారు. ఇందులో ఏముంటుందంటే ఓ డిజిటల్ డైరీ. ఎవరైనా వేధింపులు కానీ చేస్తే, మీరు వేధింపులకు కానీ గురైతే, ప్రభుత్వం లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తే అధికారులు కానీ వెంటనే అందులో ఫిర్యాదులు నోట్ చేయమంటున్నాడు. నమోదు చేస్తే 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. మళ్ళీ ఈయన ఫ్రెష్గా ఒక యాప్ని లాంచ్ చేయడం అంటే చాలా సీరియస్గా ఇంకా రంగంలోకి వైఎస్ఆర్సీపీ దిగిపోయిందా అని. ఎందుకంటే ఆయన విస్తృతంగా పర్యటనలు చేస్తున్నాడు. ఈరోజు పార్లమెంటరీ కమిటీ మెంబర్స్ తోటి ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సో ఇక యుద్ధమే అన్నట్లుగా ఒక సిగ్నల్స్ అయితే పంపిస్తున్నారు. ఇక కూటమి చాలా సీరియస్ టార్గెట్ ఫిక్స్ చేసిందని స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహాలు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుందో అవతల పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేయాలి అంటే వాళ్ళ ముందున్న టాస్క్ ఏంటి? లోకల్ బాడీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అసలు వైసీపీ నామరూపాలు లేకుండా చేయాలి, ఆ విధంగా వర్క్ చేయాలి. అలా అయితేనే రేపు ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు టికెట్లు ఇస్తాము. మీకు పదవులు వచ్చినాయి కదా అని చెప్పి మీరు ఎంజాయ్ చేసేద్దాము, ఆడతా పాడతా పని చేద్దాము అంటే కూర్చోపెట్టేస్తాం ఇంట్లో అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇక పవన్ టీం ఒకటే, నాదెండ్ల మనోహర్ జనసేనలో కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయి. పవన్ ఒకటే ఉంటాడు, పవన్ టీం ఒకటే ఉంటుంది. పవన్తో ఉన్న వాళ్ళే పవన్ టీము. అది కాకుండా వేరే రాజకీయాలు చేసినా, వేరే టీములు చేసినా, వేరే రకంగా ఏమన్నా డ్రైవులు చేసినా సహించేది లేదని చెప్పి నాదెండ్ల గారు వార్నింగ్ ఇస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్న పరిణామం. ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు చెప్పారా ఆయన అన్నది, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అనే మాట ఎందుకు వచ్చింది, ఏమైనా జరుగుతుందా? ఇక రాజధాని మంటలు ఇంకా చల్లలేదా? అమరావతిని గ్లోబల్ ప్రమాణాలతోటి క్రియేటివిటీ సిటీగా చేస్తానంటున్నారు. రైతులు ఒక పక్క ఆందోళన చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. చర్చిద్దాం ఇవన్నీ కూడా ఈనాటి ప్రైమ్ డిబేట్లు మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు. పుణ్యశీల గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రమ్య పరశూరి గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. లక్ష్మీకాంత్ జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రామ్నాథ్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా పుణ్యశీల గారు, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, క్లారిటీగా ఏంటి క్లియర్ అండి? క్లియర్ సార్, చెప్పండి. ఓకే ఓకే, ఏంటి యాప్ డౌన్లోడ్ చేశారా? మీ వాళ్ళందరినీ డౌన్లోడ్ చేసుకోమన్నారా 2.0? సార్ మా పార్టీ అధినేత 2.0 చెప్పబోయే ముందుగా వీక్షకులందరికీ అలాగే మీకు ప్యానల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. అలాగే మీ మీడియా ద్వారా స్వర్గస్థులైనటువంటి ముద్రగడ గారికి కూడా హృదయపూర్వక నివాళులు అర్పిస్తా ఉన్నాను. సార్ అయితే ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి 2.0 అనేది మా పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి యాప్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా మేము ఎవరు ఏ రకంగా మా మీద మాటల దాడి చేసినా, మాటల యుద్ధం చేసినా, మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని అండర్ ఎస్టిమేట్ చేస్తూ మాట్లాడినా, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినా, ఏం చేసినా ఏం చెందినా కూడా ఎప్పుడూ కూడా ఒకళ్ళని లీగల్గా ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరినైనా సరే మరి దారుణంగా వాళ్ళని ఇది చేసేటటువంటి పరిస్థితులు కానీ పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మీ హయాంలో? మా హయాంలో 1-2 సందర్భాలు ఉండొచ్చేమో కానీ పెద్దగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మాక్సిమం టార్గెట్ చేసినటువంటి పరిస్థితుల్లో లెక్క పెట్టలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తా. కానీ ఈనాడు ఏమైపోతా ఉందంటే, కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రకంగా ఎవరిని ఎలా టార్గెట్ చేస్తున్నారో, ఒక టాపిక్ ని డైవర్ట్ చేయటానికి యూట్యూబర్స్ ను కూడా వదలలేనటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా రాజకీయాలు పరిణామాలు అనేవి ఈ రోజున జరుగుతా ఉన్నాయో అన్ని కూడా తెలుస్తా ఉంది. బేసికల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, ఎవరినైనా సరే, ఎందుకంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే మరి స్టార్టింగ్ లో అధికారులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవ్వరికి కూడా పనులు చేయొద్దు అని దిశ నిర్దేశం చేసినటువంటి పరిస్థితులు కూడా, మరి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూడటం జరిగింది సార్.
మరి దాన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఏదర్ టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ ఎవరైనా సరే సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా పన్నులు కడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఈ రాష్ట్రం మీద హక్కు ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకంగా ఏదన్నా ఒక కార్యక్రమం ప్రభుత్వం ద్వారా జరుగుతోంది అంటే ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు అంటూ ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఎక్కడా కూడా భేద ఇది లేకుండా, వీళ్ళు వాళ్ళు అనేటటువంటిది లేకుండా వాళ్ళు ఆ పథకాలకి కానీ ఆ యొక్క విధానాలకు కానీ ఎలిజిబుల్ పర్సన్స్ అయితే వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చేసేయండి అని చెప్పని మరి నడిపినటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. మరి అటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజున చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళు కార్యకర్త అయినా సరే, నేతల సంగతి తర్వాత కార్యకర్త అనే వ్యక్తి అయినా సరే ఈ రోజున ఎవరు కూడా పట్టించుకోవద్దు, వాళ్ళకేమీ చెయ్యొద్దు అని దశ నిర్దేశం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ రోజు వరకు కూడా మరి పార్టీకి సంబంధించినటువంటి నేతలు మీరు రీసెంట్లీ చూడొచ్చు, అంబటి రాంబాబు గారి పైన జరిగిన దాడి కావచ్చు, జోగి రమేష్ గారి పైన జరిగినటువంటి దాడి కావచ్చు, మరి కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి ఇది కావచ్చు, అలాగే రెడ్ బుక్కుల్లో మరి కార్యకర్తలని కూడా ఇన్వాల్వ్ చేసి మరి సుధారాణి అనేటటువంటి ఆడ మనిషిని 69 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి సందర్భం ఈ కూటమికి సంబంధించినటువంటి పరిస్థితులు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మరి ఒకసారి కాకపోతే ఒకసారన్నా అందరికీ కూడా కాస్త మరి మెలకువ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే నేర్పిస్తున్నారు కాబట్టి, నేర్చుకోకుండా ఉంటే బాగోదు కాబట్టి మరి అన్ని కూడా చూస్తున్నాం. కాకపోతే వీళ్ళు చేస్తున్నంత దారుణంగా మాత్రం జగన్ నేర్చుకుంటున్నారు చేసే పరిస్థితి అయితే ఉండదు. మరి నేర్పిస్తున్నారు కదా. కాదండి, మీరు ఇందులో కాదండి, మీరందరూ పిహెచ్డి చేసిన వాళ్ళని కదా, టాప్ ఇంకా నేర్చుకోవడం ఏంటి సార్? ఒక్క నిమిషం, ప్రశ్నిస్తే ఉపా చట్టం పెడతామని నేర్పించారు. ఓకేనా? ఒక మరి పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషుల్ని చంపి బూడిద చేయొచ్చు అనేటటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళదు. కానీ ప్రశ్నిస్తే ఉపా చట్టం పెడతారు అనేది ఉంది. చూసారు సార్, ఒక్కొక్కళ్ళని ఎట్లా ఏ రకంగా అయితే ఈ రోజున ఇబ్బంది పెడతా ఉన్నారో, మరి మా నేతల ఇళ్ల మీదకి ఏ రకంగా వచ్చి పోలీసుల్ని దగ్గర పెట్టుకుని, రాజ్యాంగబద్ధమైన సరది పోలీసుల్ని దగ్గర పెట్టుకుని జడ్పీ చైర్మన్ హారిక గారి మీద జరిగిన దాడి కావచ్చు, అలాగే మరి జోగి రమేష్ గారు మాజీ మంత్రి వారి ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు, ఈ కూటమిలో జరిగినటువంటి అరాచకాలు, మరి వాటన్నిటికీ కూడా మరి మేము కూడా సమాధానం భవిష్యత్తులో చెప్పాలి కదా. కాకపోతే ఖచ్చితంగా లీగల్ గా పద్ధతిగా చట్టం ఏ రకంగా అయితే ఎవరి తప్పును బట్టి వాళ్ళ తప్పుకి మాత్రమే మరి సరైనటువంటి విధానంలో ట్రీట్మెంట్ అయితే చెప్తాం తప్ప ఇలాగా అడ్డగోలు వ్యవహారాలుగా మాత్రం చేసేటటువంటి పరిస్థితి ఉందట సార్. ముందుగానే ఎవరు భయపడాల్సిన పనేం లేదు సార్. ఎందుకంటే పాపం రీసెంట్లీ అసలు పొరపాటున పాపం ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఆయన కూడా అనౌన్స్మెంట్ చేయలే. ఏమంటూ పాపం ఆయన మీద అదేంటి పార్టీలోకి వచ్చేస్తున్నాడు అనగానే అసలు పచ్చ మీడియా ఛానల్స్ లో భూకంపం పుట్టింది. యూట్యూబర్స్ లో అసలు ఎంత కలకలం వచ్చేసిందంటే, అసలు కొంతమంది యూట్యూబర్లు అయితే అసలు లేడీస్ కూడా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే, సాటి ఆడ మనుషులను నేను వాళ్ళని ఏమి అనలేకపోతున్నాను సార్. నేను నిజంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటాడు, డాన్సులు వేస్తాడు, మా అదేంటి డైలాగులు చెప్తాడు, ఇలా అసలు మరి ఆ పార్టీ పెట్టినటువంటి మహానుభావుడు ఎవరు సార్? నందమూరి తారక రామారావు గారు ఎవరండి? ప్రస్తుతం ఎమ్మెల్యే గారు 2 సార్లు 3 సార్లుగా గెలిచినటువంటి బాలకృష్ణ గారు ఎవరండి? మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరండి? అసలు యూట్యూబర్లకి ఇప్పుడు మేము ఉపా చట్టం పెట్టారు కాబట్టి ఆ రావణ్కి సపోర్ట్ చేయగానే అదుగో వైసీపీ చేసేసింది, సపోర్ట్ చేసేసింది, లీగల్ టీం ఇచ్చేసింది, నడిపిచ్చేస్తోంది అని మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్, 1 సెకండ్ ఓన్లీ మాట్లాడేస్తున్నారు. మరి ఈ ఎస్ఎస్ లక్ష్మి మగధా న్యూస్ కి సంబంధించిన కావచ్చు, ఇంకొక అమ్మాయి ఎవరో తెలియదు సార్, ప్యాంటు షర్టు వేసుకుంటుంది, కొంచెం బబ్లీగా ఉంటుంది. మాట్లాడుతుందండి. సార్ నేను వేరే రకంగా చెప్తున్నాను.
చెప్తున్నాను సార్, ఆ అమ్మాయి కూడా జనాల్ని కరిచినట్టే మాట్లాడుతుంది. అసలు ఆ ఆ ఇప్పుడు ఏదైనా తర్వాత వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు నేను ఇప్పుడే పార్టీ పెట్టం కానీ రాజకీయాల్లోకి రావడం లేదు కానీ అని ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదంతా ఓ సెగ్మెంట్ గా జరిగింది. అసలు ఎక్కడో ఒక చిన్న ఆర్టికల్ గా వచ్చినటువంటి ఐటమ్ ని తీసుకొని అసలు అంత తుఫాన్ సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మరి మరి ఈ యూట్యూబ్ ఛానల్స్ లో పచ్చ మీడియాల్లో ఏ రకంగా మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎవరిని ఆర్గనైజ్డ్ గా ఇది చేస్తున్నారు, ఎవరిని ఆర్గనైజ్డ్ గా మరి టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి సార్. సో ఈ 2.0 యాప్ అనేది మా నాయకుడు మరి మా కార్యకర్తల కోసం మరి మా పార్టీ బలోపేతం కోసం చేసినటువంటి పని గురించి దాన్ని వేరే ఏ రకంగా కూడా ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి పని లేదు. అంతకంటే ఎక్కువగానే చేస్తున్నారు ఈ రోజున. రైట్, ఓకే. రమ్య గారు నమస్తే వర్మ గారు, మీకు ప్యానెల్ సభ్యులకి మీ వీక్షకులకి అందరికీ నమస్కారం. 2.0 జనాల్లోకి వచ్చింది, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఉపా చట్టాలు బాగా నేర్పించారట వాళ్ళకి ఎలా పెట్టాలో, ఇంకా వేరే అన్ని చాలా సెక్షన్లు అన్ని వాళ్ళు చెప్పారట. అంటే వాళ్ళు మాత్రం ఉగ్రవాదుల గురించి మేము అసలు ఇండియన్స్మే కాదంటే ఇష్టానుసారంగా వాళ్ళు ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చు భారతదేశం గురించి. వాళ్ళ మీద ఉపా చట్టాలు పెట్టకూడదు. వీడియోస్ సరిగ్గా చూడట్లేదేమో. అంత భయపడని వ్యక్తి, అంత కరెక్ట్ గా మాట్లాడే వ్యక్తి అయితే ఆయన ప్రశ్న ఛానల్లో చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. మా దగ్గర ఉన్నాయనుకోండి, చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. మరి ఎందుకు డిలీట్ చేస్తున్నారండి? అంత భయపడే వ్యక్తులు. వాళ్ళు మాట్లాడింది కరెక్టే కదా. మేడం పుణ్యశీల గారు చెప్తున్నారు అసలు ఉపా చట్టాలు పెట్టారు. మాట్లాడిన తర్వాత ఇవ్వలేదండి, నేను సర్టిఫికెట్ ఇవ్వలేదు. అది ఆవిడ గమనించాల్సినటువంటి విషయం. ఫస్ట్ ప్రశ్నిస్తే ఎక్కడో వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు ఇది చేయడం కాదు కదా. 2 సంవత్సరాల క్రితం ఉన్న వీడియోలు అప్పుడు తీసుకోవాలి చర్యలు. ఇప్పుడు గుర్తొచ్చిందా? పుణ్యశీల గారు మాట్లాడదాం ఒక నిమిషం, మీకు ఇస్తాను, నేను అవకాశం ఇస్తాను. చేసిన వ్యక్తినేమో పిల్లాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పిల్లాడు అంటాడు. అక్కడెవరో ఒకతను రేప్ చేసి, ఒక చిన్న పిల్లని రేప్ చేస్తే రేప్ జరిగిన పిల్లని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళరు, రేప్ చేసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తారు. గంజాయి తాగిన వాళ్ళని ఎవరైనా పోలీసులు శిక్షిస్తే వాళ్ళని కలిసి అదేదో కరెక్ట్ తెలిసి తెలియక తాగారని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇవన్నీ చేయొచ్చు, మర్డర్లు, మానభంగాలు, రేపులు, యాక్సిడెంట్లు అన్ని చేయొచ్చు అని చెప్పి జనాలకు సందేశం ఇస్తున్నారా? పైగా ఏంటండి వర్మ గారు, ఇందాక మీరు ఏదో యాప్ గురించి చెప్తున్నారు, ఇంకొకసారి 2.0 అండి, మీకు సూపర్ యాప్ లాంచ్ చేశారట. మీరు ఎవరైనా తప్పులు చేస్తుంటే మీరు మీన్స్ ఓకే, ప్రభుత్వంలో సంబంధించిన వారు అధికారి వాళ్ళందరూ అందులో ఆ డిజిటల్ దాంట్లోకి ఎక్కిస్తారు. మీరు రెడ్ బుక్ అన్నారు కదండి, దానికి కొద్దిగా అప్గ్రేడ్ అండి ఇది. కాదండి, లాస్ట్ టైం దిశ యాప్ అని పెట్టారు. దిశ చట్టాలు వచ్చేసి దశ మారిపోయిద్ది అన్నారు, ఆడవాళ్ల కోసం ఈ యాప్ అన్నారు. కానీ ఎక్కడంటే అక్కడ 2 వీలర్లను ఆపేసి వీళ్ళ వాళ్ళే టెంట్లు వేసుకొని మగవాళ్ళకు కూడా దిశ యాప్. ఎందుకండి మగవాళ్ళకి దిశ యాప్ ఎందుకండి? ఆడవాళ్ళ కోసం తెచ్చిన చట్టం కదా అది. దిశ పోలీస్ స్టేషన్లు అన్నారు, అదన్నారు. ఏ ఆడపిల్లకన్నా న్యాయం జరిగిందా? జరగలేదు. వీళ్ళకి అలవాటే యాజ్ ఇట్ ఈజ్ శవ రాజకీయాలు. ఎక్కడ ఫ్రెష్ బాడీ దొరికిద్దా అక్కడ మాట్లాడతారు. ఇంకొక విషయం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆక్వా రైతుల కంటే అసలు ఈయన లాస్ట్ టైం మాట ఇచ్చారు, ఆక్వా రైతులకి నేను 1.5 రూపాయికే కరెంట్ ఇస్తాను, విద్యుత్ ఇస్తాను, ఇంత ఇస్తాను, అది ఇస్తాను అని మాట్లాడిన ఆయన కనీసం సబ్సిడీ ఇచ్చారా? కనీసం వాళ్ళకి విద్యుత్ ఉందా? దాని మీద వాళ్ళు ధర్నాలు చేస్తే కనీసం వాళ్ళని పిలిపించి మాట్లాడారా? పైగా ఈయన ఏదో వచ్చి రైతులకు న్యాయం చేసేస్తానని చెప్పేసి మళ్ళీ మైకు దొరికితే సొల్లు చెప్పమంటే వైసీపీ వాళ్ళనండి. అంటే జనాలకి ఇవి మర్చిపోతారనా, లేకపోతే చేస్తారనా, లేకపోతే గుర్తు లేవనా అనేది మాకు అర్థం కాదు. తోడు చెప్పమంటే కూర్చొని మైకు దొరికిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పైగా మొన్న లాస్ట్ డిబేట్ లో పుణ్యశైల గారు నేను డిబేట్ అటెండ్ అయ్యాం, గుర్తుంది కదా, మీరే ఆ డిబేట్ చేశారు. ఆవిడ మాట్లాడిన డిబేట్ వరకే కట్ చేసి అవతల అధికార ప్రతినిధి మాట్లాడటమే చాద కదండి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు మనం కామ్ గా ఉంటాం, వింటాం, విని దానికి మాట్లాడతాం. కానీ వీళ్ళు మనం మాట్లాడేటప్పుడు కామ్ గా ఉండరు కదా, నోరేసుకొని పడిపోతా ఉంటారు. వీళ్ళకి ఒక్కరికి సబ్జెక్ట్ ఉండదు. వీళ్ళంటే 2.0 అంట. 2.0 అంటే ఏంటి? సింగిల్ డిజిట్ తో ఇంట్లో కూర్చోబెట్టడమా ఈసారి
ప్రజలు కూర్చోబెట్టారు, ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. ఏదో పెద్ద వ్యూహాలు చేస్తున్నాం అని అంటారు. ఏం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అదేమన్నంటే 2 ఏళ్లు ప్రశాంతంగా కళ్ళు ఆయనే చెప్తున్నాడుగా, మేము 2 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాము, కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి ఈయన ప్రశాంతంగా ఉన్నాడు 2 ఏళ్ల పాటు. మేము లాస్ట్ 5 ఏళ్లు ప్రశాంతంగా లేవే. అరెస్టులు, ఇష్టానుసారంగా కేసులు వీళ్ళే కదా నేర్పించింది. వీళ్ళు మాట్లాడుతాం, మేము చట్టపరంగా కేసులు పెడుతున్నాం, కానీ వీళ్ళు మాత్రం డైవర్షన్ రాజకీయాలు చేయడం కోసం ఇష్టానుసారంగా కేసులు పెట్టారు. పెట్టలేదమ్మా, మీరు కేసులు పెట్టలేదా? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకునే స్వతంత్రం ఉందా మాకు? ఎడిట్లు చేయలేదా? మీరు ఫోటోలు మార్పింగ్ చేయలేదా? న్యూడ్ ఫోటోస్ చేయలేదా? న్యూడ్ వీడియోస్ చేయలేదా? మీ మీద కూడా కేసులు ఉన్నాయా రమ్య గారు? మీ మీద ఏమైనా కేసు? కాదు రమ్య గారు, ఎందుకండి నావి వినండి ఒక్క నిమిషం వినండి. నేనే సాక్ష్యం. ఎవరు చేశారని మళ్ళీ పుణ్యశ్రీల గారు అడుగుతారేమో. నావి చేశారు ఫోటోలు మార్పింగ్, నా ఫోటోలు ఎడిట్ చేశారు. చేయలేదా మీ సోషల్ మీడియా వాళ్ళు? ఎంత అసహ్యంగా చేశారో తెలుసా? ఒక పేపర్ కటింగ్ అండి ఎడిట్ చేసి, అది ఏదో న్యూస్ పేపర్ లో వచ్చినట్టు, నాది, స్వాతిరెడ్డిది, అనూష ఉండవల్లిది, ఇంకొక అమ్మాయి విజయవాడ అమ్మాయిదే, ఇంకొక అమ్మాయిది చేశారు. నలుగురిది కలిసి ఫేస్బుక్ ఫేస్ బాడీ వరకు ఇట్లా ఎడిట్ చేసి న్యూడ్ గా ఫొటోస్ పెట్టి పేపర్ కటింగ్ వచ్చినట్టు. ఏంటమ్మా మళ్ళీ మీరు మాట్లాడతారేంటి? సబ్జెక్ట్ తెలుసా నీకు? అసలు ఏం మాట్లాడతావో తెలుసా నీకు? నీకు ఏ సబ్జెక్ట్ తెలియదు. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తోపు, జగన్ వీలైతే ఆపండి అన్నట్టుగా మాట్లాడతారు. ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు? నీ పార్టీలో అధికార ప్రతినిధి ముందుకొచ్చి అడగాలు. నీ పార్టీలో నేను 2 సార్లు కార్పొరేట్ సబ్జెక్ట్ గురించి నువ్వు నాకు చెప్పకు. 2 సార్లు నువ్వు కార్పొరేటర్ గా అయ్యావు, 4 సార్లు మేము కార్పొరేటర్ గా పోటీ చేసిందానే, నేను కూడా మహిళా అధ్యక్షులుగా చేసిందానే, నేను కూడా వచ్చి మాట్లాడ మ్యూట్ తీసి మాట్లాడాలన్న మినిమం సెన్స్ కూడా లేదు నీకు. ఏంటో అడుగుతున్నావు, ఎందుకు అడుగుతావు అర్థం కాదు. ఒక మాట నీకు వినపడకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. నేను మ్యూట్ లో లేను. అన్మ్యూట్ చేస్తే వినపడింది. పుణ్యశీల గారు, మీరు అన్మ్యూట్ అంటే మీకు తెలియదేమో, ఊట లొడలను వాగేయటం తప్ప సబ్జెక్ట్ తెలియదు. సరే సరే ఓకేనండి, పర్సనల్ గా వదిలేండి, పర్సనల్ గా వదిలేండి. 2.0 అంటే మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే ఏంటి చెప్పండి? నువ్వు అధికార ప్రతినిధి అయితే నేను ఇప్పుడు అధికార ప్రతినిధినే. బిఫోర్ నువ్వేంటమ్మా సబ్జెక్ట్ లో రావని చెప్తున్నావు. ఏం సబ్జెక్ట్ రాదు? ఏం సబ్జెక్ట్ రాకుండా ముందుకు వచ్చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసావు నువ్వు? నేను 2 చేసా. సబ్జెక్ట్ లో తెలుసుకోకుండానే రాజకీయాల్లో ఉన్నావు. నాకు నేర్పిస్తావు. నువ్వు నాకు నేర్పిస్తావు. ఇప్పుడు నేను సబ్జెక్ట్ అడుగుతున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 మీ అభిప్రాయం చెప్పండి. పర్సనల్ గా ఈవిడ ఈ పార్టీ గురించి నేను ఆపుతున్నాను. పర్సనల్ గా వద్దు రమ్య గారు, మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. కాదండి, వాళ్ళ పార్టీ స్టాండ్ కూడా వాళ్ళు చెప్పరా? వాళ్ళకి తెలియదా? ఇప్పుడు మేము పార్టీ స్టాండ్ ఇంతసేపు ప్రజలకి వివరించాలమ్మా. 2.0 అంటే అడుగుతున్నాను, తెలీదా? చెప్పలేదా? వారు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, వారి తరపున మేము నిలబడుతున్నాము. మీకు నొప్పి వేస్తా ఉంది, మాకు అర్థం కాదు. మీకు నొప్పి వస్తుందమ్మా. తెలియదు. ఓకే ఓకే, ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి వీళ్ళు. ఓడిపోయామని ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. 5 సంవత్సరాలు మేము ప్రభుత్వం నడిపేటప్పటికి 40 కూసాలు కదిలిపోతూ మాట్లాడుతా ఉన్నారు. పుణ్యశీల గారు రమ్య గారు ఒక్క నిమిషం ఉండండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. ఏం పుణ్యశీల గారు సార్, వర్మ గారు సబీర్ అడిగిన సబ్జెక్ట్ కాకుండా సరే మిగతా వాళ్ళు మాట్లాడినండి. మిగతా వాళ్ళు లక్ష్మీకాంత్ 2.0 సిద్ధమైందట. భజన చేస్తున్నారు కదా మీరు. సరే మీ నాయకుడికి మీరు చేసుకోవట్లేదు. మేము భజన చేయమమ్మా. తప్పు ఉంటే తప్పని ఖండిస్తారు మా నాయకుడైనా మేమైనా. సరేనండి, ఎవరు భజన చేయొద్దు, పాలన సక్రమంగా చేసుకోండి. పునిశీల గారు అసలు అవునమ్మా. లక్ష్మీకాంత్ సరే వాళ్ళు మాట్లాడినవ్వండి. తల్లులు మీరు. లక్ష్మీకాంత్ నమస్తే. ఏంటి 2.0 వచ్చింది, మీరే అన్ని నేర్పిస్తున్నారంట వాళ్ళకి. ఇంతకు ముందు సక్రమంగా పాలన సాగించిన వాళ్ళని ఇప్పుడు మీరు రెచ్చగొడుతున్నారు మీ పాలనలోని. అదేంటి 29 నుంచి చూపిస్తాం. డిజిటల్ బుక్ కూడా రెడీ అయిందట, అందులో అందరి పేర్లు నమోదవుతున్నాయట. వర్మగారు, మీకు ప్యానల్ సభ్యులకి 99 వీక్షకులకు అందరికీ నమస్తే సార్. నమస్తే సార్.
మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలంటే రేపు సెప్టెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అవును. దానిలో భాగంగా ముందుగా మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత గ్రామ పంచాయతీ సంబంధించి వీటికి సంబంధించి జరుగుతున్నాయి సార్. 27వ తారీఖు నుంచి 45 రోజుల పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు గాని, పార్టీ నాయకులు గాని, కూటమి నాయకులు గాని ప్రజల మధ్య తిరిగే ఆదేశాలు రేపో మాపో వెళ్తున్నాయి సార్. అందుకని మీ కౌంట్ డౌన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందట. అది కౌంట్ డౌన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నదట. అది వాళ్ళ కాన్ఫిడెన్స్. అదే ఇప్పుడు ఈ సూపర్ సార్, మా పార్టీ తరపున మీరు ఏమైనా స్టాండ్ తీసుకున్నారా ఏంటి? కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది లేకపోతే ఇంకోటి స్టార్ట్ అవుతుంది? కాదండి, వాళ్ళు వాడుతుందండి. మీరు చెప్తున్నారు కదా స్థానిక ఎన్నికల్లో వాళ్ళు పూర్తిగా ఓడిస్తాము, వాళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్నది ఓటమి అని మీరే చెప్తున్నారు కదా. మీరు అంటే మీరు కాదు, వైసీపీ వాళ్ళు కాదా? సరే సార్, మీరు ఇంకా గంటా పరంగా చెప్తాను. నేను వెనక్కి తీసుకుంటాను. సరే, మీరంతా సేఫే అట. సరేనండి, ఓకే ఓకే, నేను వెనక్కి తీసుకోమంటే తీసుకుంటాను. లక్ష్మీకాంత్ ఓకే, అది కౌంట్ డౌన్ కాదట, మీరు సేఫ్ గా వర్మ గారు నేను మాట్లాడినప్పుడు అసలు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడతారు? దాన్ని సంస్కారం ఉండదు. మాట్లాడినాను ఫస్ట్ కావాలంటే రాసుకోమని చెప్పండి వాళ్ళు. సరే మాట్లాడు. నేను ఇప్పుడు ఒక మాట, నేను అక్కడ అపవాస్యం చేయట్లా. ఎందుకంటే సింగయ్య అనే అతను చనిపోయినప్పుడు అతను ఎట్లాగైతే చనిపోయాడో ఆ వాహనాన్ని పోలీసు వారు స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంలో కూడా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంటింటికి జరగాలని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఆదేశాలు చేశారు. ఇప్పుడు వరకు అది కూడా ఆచరణలో పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పేసి ఇప్పటికే 45 సార్లు చెప్పారు. అది ఇప్పుడు ఆచరణలో పెట్టలేదు. సో మీరు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దీన్ని ప్రతి ఒక్కరూ కూడా రోజు తేదీలు మార్చుకుంటా కొద్దీ, నెలలు మార్చుకుంటున్న కొద్దీ దీన్ని ప్రతిసారి కూడా వీళ్ళు ఇట్లా ఆలస్యత్వం ప్రదర్శించుకుంటా ఉందంటే ప్రజలు అవిశ్వాసానికి కోల్పోయి ఇప్పుడు ఏముంటారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇదే మాట మాట్లాడతారు సార్. అది నేను అంటున్న మాట కాదు, అది నేను అపహాస్యం చేస్తున్నట్టు కాదు, జనాల మాట. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వస్తున్నాయని నేను ఎందుకు గంటాపతిగా చెప్తున్నానంటే మినిమం వాళ్ళు ఇప్పుడు గెలిచే అర్హత లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఈడీ కేసుల్లో నిద్దరే అనుకుంటే ఇవాళ మీకు తెలియదు లేదు. ఇసుక సంబంధించి కూడా ఈడీ అంటారు సార్. టన్నుల కొద్ది ఇసుక, లక్షల టన్నుల కొద్ది ఇసుక ఇవాళ రోజున లక్షకు చాలని పరిస్థితి. ఇవాళ దాని గురించి చెప్పమంటే కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు. ఏ విధంగా టికెట్ తీసుకుంటారు సార్? అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు పరదాలు పెట్టుకుని తిరిగాడు ఆ నాయకుడు. ఇవాళ ఆ అజయ్ నాయకుడు మాట్లాడమంటే తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ఎనకాకాసు ప్యాలెస్ మధ్య తిరుగుతున్నారు. జనం మధ్యకి రారు. ఒక సమస్య మీద గట్టిగా నిలబడరు. రైతుల సమస్య అంటారు, లేదంటే నిన్న మత్స్యకారుల సమస్య అంటారు. కానీ నిన్న మత్స్యకారుల సమస్య ఎటువంటి సమస్య అండి? 2017 జీవో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంలో మా పార్టీ నాయకులు బొమ్మిడి నాయకులు గారు దాని పక్షాన పోరాటం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నరసాపురంలో మీటింగ్ చేశారు. మీటింగ్ చేసి జీవో ఇట్లా తీసేస్తే ఇప్పుడు అచ్చేగతి లేదు. దాని గురించి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారా? దాని గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా? జీవో చించేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని గట్టి మాట్లాడారా? ఎందుకంటే వాళ్ళు తీసుకున్న చర్య అనేది పిరికి పంద చర్య. ఎప్పుడు ప్రజల చెమటను రక్తంగా పీల్చుకొని తాగిన దాఖలా లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికి కూడా అధికార దాహం మీద వెంపర్లాడుతున్నారే కానీ ప్రజా సమస్యల మీద ఏ మాత్రం కూడా వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. ఏంటంటే పుణ్యశీల గారు ఏదో ఒక మాట స్టార్టింగ్ లో చాలా మేము మంచి ప్రభుత్వం, చాలా మంచి పనులు చేసాము, అసలు మేము పల్లెత్తు మాటలు లేదు, మా అంత పాలన ఎవరు చేయట్లేదు, ఇవాళ ఫోటో పాలన మొత్తం అంతా వ్యతిరేకత ఎక్కువ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? భూతుల సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు సార్? ఆ రోజు డిఎస్పీ ఆఫీస్ దగ్గర నేను మాట్లాడాను సార్. వరా రవీందర్ రెడ్డి, బోర్గడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, ఇవాళ చెప్పుకుంటే వాళ్ళ పార్టీలకు సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పేరు నాని, జోగి రమేష్ ఇట్లా లెక్కలు చెప్తా ఉందంటే ఒక్కొక్క భాగవతం తెలియనుకున్నారు సార్. కానీ మీరు నేను కూర్చున్నంత డిబేట్ లో గంట సేపు కూర్చుంటాము, కానీ మాట్లాడితే కనుక గుగ్గుల్లో ఇట్లా కొడితే వాళ్ళ భూతో పంచాంగం వస్తుంది.
ఈ రోజా గారు అనుకుంటాం, ఈ రోజా గారిని మంచి మనిషి ఇంకో మనిషి ఉంది, రోజా రమణి, Okay. వైజాగ్ ఆవిడ ఎన్ని మాట్లాడినారు సార్? అనిత గారిని ఒక ఆడ మనిషిని పట్టుకుని కూడా ఎన్ని మాట్లాడినారు? వీళ్ళు చేసింది ప్రజాపాలన సార్. నేను చెప్తున్నాం, 2019 నుంచి 2024 వరకు కూడా జనసేన పార్టీ అనేది ఒక సంగ్రామం, ఒక యుద్ధమం, ఒక పోరాటం మేము చేశాం సార్. దాని పక్షాన పెద్ద ఆయన మేము నిలబడుతున్నాం సార్. పెద్ద ఆయన అంటే ఇప్పుడు ఆయన ముద్రగడ్డ గారి గురించి మేము మాట్లాడుతున్నాం. బొలిశెట్టి గారిని ఆయన ఇంటికి పంపించాం సార్. ఆయన ఏంటంటే పెద్ద ఆయన ఆ టైంలో పిచ్చిమించుకొని కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారే రావాలని. ఆ మాట మీరు ఇందాక ప్లే చేసిన వీడియోలో మాట, క్రాంతి గారికి ముందు చెప్పిన మాట, అమ్మ పెద్దవాళ్ళు అన్న తర్వాత ఒక మాట అంటారు, కావాలంటే నేను కూడా మీతో పాటు ఇంటికి వస్తాననే మాట. సార్ ఇవన్నీ తెలియవు సార్, ఇవన్నీ ప్రజలకి వీళ్ళు చెప్పరు. ఇవాళ ఏంటంటే సార్ ఒక శక్తిలాగా, ఒక ఒంటరి సైనికుల్లాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముద్రగడ్డ గారు నిలబడితే ఆ పార్టీ ఇచ్చిన విలువేంటి సార్? ఆసుపత్రిలో ఉంటే వెళ్ళి పరామర్శించారా? ఇవాళ మాట్లాడితే మీడియా సాక్షిగా బుద్ధం మీద పాడి పెట్టుకొని మోసారు, జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధం మీద పాడి పెట్టుకొని మోసారంటే ఎవరికి కావాలి సార్? ఎవరికి కావాలి? ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి సార్? కుల రాజకీయాలు జరుగుతున్నాయి, మతాలలో విద్వేషం జరుగుతుంది. దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గారి మీద ప్రాంతీయవాదం అనేది ఒకటి చూపిస్తున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఎందుకంటే సార్ రాష్ట్రం వరకే రాజకీయాలు, కానీ రాష్ట్రం దాటిన తర్వాత ఒక వ్యక్తిని విమర్శిస్తే అన్ని పార్టీలు కలిపి మాట్లాడాలి. కానీ ఆ మాట ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా? తీసుకోవాలా? దీనికి సాక్షాత్తు, ఎందుకంటే దీని వెనకాల తెర వెనకాల నడిపిస్తుంది కర్త కర్మ క్రియ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను అంటే సార్, ఇంకొక ఆ ప్రశ్న రావణ్ యూట్యూబర్ గురించి మాట్లాడారు పుణ్యశీల గారు. ఒక మాట చెప్తున్నాను సార్, విచారణ ఏం చేయండి సార్? విచారణ ఏం చేయండి? ఇంద్రసేన నాయుడు అంటే ఎవరు సార్? కళ్యాణదుర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు తమ్ముడే కదా సార్. ఇవాళ మరి గన్నవరం పోలీస్ స్టేషన్ కానీ విచారణకి వెళ్తే 56 ప్రశ్నలకు సంబంధించి కట్టుబడి 10 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. లక్షల రూపాయలు ఆ గమన అకౌంట్ లో లేదంటే ప్రశ్న రావణ అకౌంట్ లో పంపించిన పరిస్థితి. అటువంటి ఉగ్రవాద చర్యలు పాల్పడే వ్యక్తి మీద, అటువంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి మీద మీరు వెనకాల వేసుకొస్తున్నారంటే మీరంతా రాజకీయం చేసే వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర కూడా ఎవరు ఉండరు. లక్ష్మి గారు చేసేద్దాం. గుర్తుపెట్టుకోవచ్చు. రామ్నాథ్ గారు ఏం జరుగుతుంది మళ్ళీ 2.0 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్. సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2.0 సూపర్ యాప్ అనేది ఏదో లాంచ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన చర్చకే మనం కన్ఫైన్ అయిదాము. సరే, వాళ్ళు పార్టీ ఒపీనియన్స్, ఎవరు అధికార ప్రతినిధి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ దాదాపుగా 25 నెలలు పూర్తయింది మనకి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి. సో పాలన సాగుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు, ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈరోజు ఆ రోజు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. సో ఆ రాజ్యాంగానికి దానికి కౌంటర్గా వీళ్ళు గతంలో ఏదో డిజిటల్ బుక్ అని ఒకటి ఏదో తీసుకురావడం జరిగింది ఒక 1 year బ్యాక్, ఒక 6 months కిందట. సో మళ్ళీ ఈరోజు ఏదో సూపర్ యాప్ అని తీసుకురావడం జరిగింది. అంటే సహజంగా రాజకీయాల్లో ఎట్లుంటుందంటే ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళను కౌంటర్ చేయాలంటే వీళ్ళు కూడా ఏదో ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలా, వీళ్ళు కూడా ఒక ప్రపోజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో డిజిటల్ బుక్ అన్నాడు, ఈరోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి సో కార్యకర్తల్లో ఒక భరోసా నింపాలన్నా, ఆ పార్టీలో కొంత ఉత్సాహం రావాలన్నా కూడా వీళ్ళు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలా, ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. కాబట్టి సో ఆ రకంగా ఆయన ఒక స్టెప్ తీసుకొని కార్యకర్తల ఒపీనియన్స్ కూడా దాంట్లో ఎంటర్ చేయొచ్చు. అంటే మీరు ఇందాక ఏదో చర్చించారు, అంటే అధికారులు కానీ ఎవరైనా మీ పైన ఇబ్బందులు పెట్టినటువంటి అంశాలనే అందులో పొందుపరచాలా, రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తే కూడా వాళ్ళ తాట తీస్తాము, వాళ్ళ కథ తీస్తాము అనేటువంటి కోణంలోనే కాకుండా సో పార్టీ యొక్క కింది స్థాయిలో ఏమనుకుంటున్నారు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పైన అభిప్రాయాలు కానీ, క్యాండిడేట్ పైన అభిప్రాయాలు కానీ, సో ఇలా ఒక డేటా కలెక్షన్ కోసం కూడా దీన్ని ఉపయోగిస్తున్నారేమో అన్నట్టుగా నాకు ఆయన బయట చూసినప్పుడు కనపడింది. అంటే సహజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైన తర్వాత విత్ ఇన్ ద పార్టీలో కానీ బయట కానీ ఒక చర్చ జరిగింది. అంటే ఆయన తీసుకొచ్చిన ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా కార్యకర్తలతో కనెక్ట్ అనేది మిస్ అయ్యింది పార్టీకి. సో కార్యకర్తలకు, స్థానిక నాయకులకు ఒక కనెక్టివిటీ ఉండాలా, దాని ద్వారానే మనకు కరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది తప్ప ఈ ఐపాక్ టీంలు ఇంకొక టీంలో నమ్ముకుంటే రాజకీయాల్లో నడవదు. సహజంగా తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్త బలం, ఒక సంస్థాగతంగా వాళ్ళకు ఒక బలం ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక సుదీర్ఘకాలం ప్రయాణం చేసినటువంటి పార్టీగా అలా ఏదైతే ఒక స్టాండర్డ్ ఉందో సో మనం కూడా అలా ఒక నిర్మాణం చేసుకోవాలా అనేటువంటి చర్చ కూడా జరిగినట్టుగా తెలిసింది.
సో ఆ రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఒక యాప్ తీసుకొచ్చి ఈ రోజు ఒక డిజిటల్ వ్యవస్థను అందరం వాడుకుంటున్నాం. ఈ రోజు డేటా అనలిటిక్స్ చేయాలన్నా, ఒక డేటాను మనం తొందరగా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మనం సాంకేతికతను వాడుకోవాలి కాబట్టి సో ఆ రకంగా చూస్తూనే దీన్ని కూడా వాళ్ళ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చినట్టు. అంటే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు కూడా రాసి పెట్టుకోండి, వాళ్ళకు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మనకు కూడా ఒక బుక్ ఉంటుంది అన్నట్టుగా ఒక మెసేజ్ ద్వారా కార్యకర్తల్లో కొంత ఉత్సాహం ఇచ్చినట్టుగా చూడాలా. సరే, వేరాజ్ ఈరోజు సోషల్ మీడియాలో పోస్టుల గురించి జరుగుతున్నారు. ఇందాక తను రమ్యాశ్రీ కానీ పుష్పలీల కానీ ఎవరు మాట్లాడినా కూడా మీకు ఇక్కడ ఒక అంశాన్ని మీరు నోట్ చేసుకోవాలా. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పర్సనల్ అసాసినేషన్ అనేటువంటిది చాలా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేనేమంటా అంటే ఎవరు ముందు ఎవరు వెనక అనేది కాదు, ఇది నిరంతరం మనం ఇలాంటి అంశాలపైన ఎక్కువ సమయం వెచ్చించడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా ఎవరైనా పార్టీ, ఏ పార్టీ అయినా కూడా మహిళలే, వాళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి. కాబట్టి అది ఎవరు చేసినా కూడా తప్పే. ఇప్పుడు గతంలో ఎవరో చేసినారని చెప్పి మీరు ఒక 10 పేర్లు చెప్పడం, వాళ్ళు ఇప్పుడు ఒక 10 పేర్లు చెప్పడం అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ లాగా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా మనం ఈ ప్రశ్న రావణ్ గురించి కూడా మీరు చర్చలు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా బలంగా ఉన్నాయి మనకు. అంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కానీ, తర్వాత ఐటీ రూల్స్ 2021 కానీ, ఐటీ రూల్స్ 2026 ప్రకారం ఎవరైనా ఒక మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా కానీ, ఒక మ్యానిపులేటెడ్ వీడియోస్ కానీ, ఏఐ వీడియోస్ కానీ చెప్పండాలని చెప్పినా కూడా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చట్ట పరిధిలోకి వస్తారు, పనిషబుల్ అవుతారు. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మనకి ఎలా ఉన్నాయంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో పెద్దగా ఏదో వాళ్ళకు జైలు శిక్షలు పడతాయని కానీ పెద్ద చట్టాల కిందికి రావు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో సో అలాంటి వాళ్ళపైన పెద్ద చట్టాలను ఉపయోగించినంత మాత్రాన ఈ రోజు వాళ్ళు మా అయితే ఒక 90 రోజులు, 80 రోజులు లేదా 180 రోజుల పాటు బెయిల్ లేకుండా జైళ్లలో ఉండొచ్చేమో. కానీ బట్ వేరేజ్ రేపు పొద్దున సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఇలాంటి కేసులు నిలవడం అనేది మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్, 100 కేసులు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గతంలో చరిత్రలో తవ్వుతే. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీ నాయకులైనా, పార్టీ కార్యకర్తలైనా పార్టీ విధానాలపైన ప్రశ్నించండి, పార్టీ విధానాలపైన పోరాడండి, మంచి వాయిస్ వినిపించాలా. కానీ మనం నిత్యం బూతులతో, నిత్యం వ్యక్తిగత పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్ల మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం? ఇక్కడ అందరికీ ఒక విషయం తెలుసుకోవాలా. ఈ రోజు ఎప్పుడో 2 ఏళ్ల కింద మాట్లాడిన వీడియోలను తవ్వి తీస్తున్నారంటే రేపొద్దున పవర్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇదే ఫార్ములాను, ఇదే సూత్రాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. చట్టం అందరికీ ఒకటే కదా. ఈ రోజు ఉన్న వాళ్ళకు, రేపున్న వాళ్ళకు చట్టం వేరే రకంగా ఉండదు కాబట్టి సో ఇక్కడ మనకు కూడా కొంత స్వీయ అవగాహన ఉండాలి. మాట్లాడే మాకైనా, మీకైనా, యూట్యూబ్ ఛానల్స్ అయినా, ఎవరికైనా కూడా ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడే వాళ్ళకైనా స్వీయ అవగాహన ఉండాలంటాం. మున్సిపల్ గారు సార్, సో ఏంటి, ఎటువైపు వెళ్తుంది అంటే మీరు అన్నారని వారు గతాన్ని తవ్వి తీసుకోవడం అన్నది అదొక మంచి మెసేజా? నెక్స్ట్ స్థానిక ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వచ్చేస్తున్నదట, సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ సార్. రెండు సంవత్సరాల పాటు గవర్నమెంట్ లోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు రీసెంట్లీ మీరు చూస్తే సార్ గవర్నమెంట్ సక్సెస్ అయిందని వీళ్ళు భావిస్తున్నారేమో, మాకైతే తెలియదు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది సార్. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీస్ లో అలాగే నిలబడిపోయినటువంటి నిరుద్యోగ భృతి అలాగే ఉంది, అలాగే మరి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అలాగే ఉండిపోయింది, అలాగే ఆడబిడ్డ నిధి కూడా P4 అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా ఉన్నటువంటి ఆ ఆడవాళ్ల లిస్ట్ ప్రకారంగా తీసుకుంటే వీళ్ళు P4 కింద ఒక 3 లక్షలకో 4 లక్షలకో లేకపోతే ఒక 10 లక్షల లోపు మహిళలకి ఏదో ఇచ్చేస్తున్నాము అని చెప్పేసుకుని మమ అనిపించుకునేటటువంటి కార్యక్రమాలు తప్ప అక్కడ ఏది కూడా ఇదవల. అలాగే ఉచిత బస్సు, మరి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయబోతున్నామని చెప్పిన అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. రేపొద్దున అది ప్రైవేట్ వాడి చేతుల్లోకి వెళ్తే మరి ఈ ఉచిత బస్సు ముందుకెళ్తుందా? ఇలాంటిది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. గ్యాస్ బండలు అన్నారు, 2 ఏళ్లు 6 బండలు ఇవ్వాలా చెప్తున్నారు. మళ్ళీ మీరు వీళ్ళు ఏం చేశారంటే వేరే చర్చ అవుతుంది. స్థానిక ఎన్నికలు సార్ వేరే చర్చగా సార్, నేను కరెక్ట్ గా పాయింటే చెప్తున్నాను. స్థానిక ఎన్నికలు సిద్ధంగా ఉన్నాయట, మీరు రెడీయా? స్థానిక ఎన్నికల్లో మేమెందుకు సిద్ధంగా ఉన్నాం అనేదే చెప్తున్నా మీకు. నేను అదే చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇన్ని ఫెయిల్యూర్స్ పెట్టుకున్న వాళ్ళు మేము కూటమిగా ఉన్నాం, మేము ఏదైనా చేయగలం, మేము ఈవీఎం మ్యానిపులేట్ చేసేస్తాం, మేమైనా వచ్చేస్తాం అని చెప్పని కలలు గంట కూర్చుంటే అక్కడ ఏది ఇదవ సార్. ఇందా మీరు అన్నారు, నేనంటే మాకంటే మీరు ఎక్కువ స్టాండ్ తీసుకుని చెప్తున్నారు సార్ అంటే మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు సార్. నిజంగా చెప్తా ఉన్నాం సార్, ఎవరు కౌంట్ డౌన్ అని ఫీల్ అయినా మాకేం ఇబ్బంది లేదు. డెఫినెట్ గా కౌంట్ డౌన్ అంటే ఏంటో కూడా చూపిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్లో మరి పేద బడుగు బలహీన వర్గాల దగ్గర ఆయనకున్నటువంటి బలం ఏంటో, ఆయన చేసినటువంటి పాలన ఏంటో ఈ రోజున ప్రజలు చెప్తా ఉన్నారు.
ఈ రోజున ప్రజలు చెప్తా ఉన్నారు, ఏదో నమ్మి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఓట్లేస్తే ఈ రోజు రాజధాని రైతులనే తీసుకోండి సార్, మాకేదో చేసేస్తాడని మేము తీసుకుంటే మొన్న ఉండవల్లిలో మరి పెనుమాకలో నిజంగా సీడాక్సిస్ రోడ్డు కోసం ఆడ మనుషుల్ని కూడా అసలు ఏ రకంగా పోలీసుల్ని పెట్టి లాగేశారో, వాళ్ళు ఏడుస్తూ ఎన్ని దారుణమైనటువంటి మాటలు మాట్లాడారో. ఒక రైతు అయితే కూడా మరి మీకు రెగ్యులర్ గా మరి మీ డిస్కషన్స్ కి వచ్చేటటువంటి బాలకోటయ్య గారిని కూడా టార్గెట్ చేసి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మీకు వీడియో ఒకసారి చూపిస్తాను సార్, ఓన్లీ 2 seconds మాత్రమే, ఒక్క నిమిషం సార్. ఫస్ట్ చెప్పాడు ఉన్నవాళ్ళు రైతు కనుక రాజధాని సహకరిస్తారంటే నేను తీసుకెళ్తాను చంద్రబాబు గారి దగ్గరికి, నా ఆఫీస్ అడ్రస్ ఇదే ప్రెస్ మీట్ మరీ చెప్పారు. మీరు ఒక మాట చెప్తున్నా, బాలకోట ఎవరో మాకు తెలియదు కానీ మీరైతే హైప్ చేస్తున్నారు, ఎందుకు చేస్తారో మరి మీకు స్వార్థం ఉందో లేదో మాకు తెలియదు. మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎక్కడ హైప్ నుంచి వచ్చాడు, రాజధాని రైతు ఎట్ అవుతాడు, రాజధాని పోవం దానికి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇదే సరే, ఆయనకి ఏదో పదవి ఇచ్చారు, ఆ పదవిని కాపాడుకోవడానికి ఆయన 100 మంది ఎక్కడికో మేము ఎన్నికలు వెళ్ళాలి. సీఎం గారు మా ఇంటి పక్క, మా ఊరు, మా పొలం పక్కనే ఉంటారు, ఈ గెస్ట్ హౌస్ కనపడుతుంది, అది ఆయన ఇల్లు. రావాలిగా ఆయన వస్తే మొత్తం తీసుకెళ్ళమంటే 10 మంది ధైర్యంగా మేమేం కోరుకున్నాం, వాళ్ళేం కోరుకున్నాం, మేము అదే కోరుకున్నాం. చేసాము. చాలా మంది రైతులు అవకాశం ఉన్నంత వరకు సీడాక్సిస్ రోడ్డుకి సహకరించారు. ఓట్ల వేసిన గురించి మేము ఏ రోజు మాట్లాడాలి, అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడాలి, రేపు కూడా మేము మాట్లాడాం. ఏం జరిగితే అది జరిగింది. ఈ రోజు సెకండ్ సాటర్డే, రేపు ఆదివారం అని చెప్పేసి దౌర్జన్యకర పరిస్థితుల్లో డిఎస్పీలు వచ్చారు, ఏఎస్పీలు వచ్చారు, ఆర్డీఓలు వచ్చారు, ఎంఆర్ఓలు వచ్చారు, అందరూ వచ్చారు. దగ్గరుండి మహిళల్ని రోపులతో లాక్కొని పక్కనెట్టేటువంటి దారుణాతి దారుణం. ఇక్కడ పైన రైతులేమో అందరూ కలిసి పోరాటం చేస్తుంటే, ఇక్కడ ఈ ఊర్లో పుట్టిన రైతులు ఈ ఊర్లో ఉన్న మరి వాళ్ళకి భూమి మీద ప్రేమ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. మరి ఇలా ఎందుకు చేసుకున్నారు అనేది నేను చెప్పలేను. ఉన్న చిన్న రోడ్లు కూడా డెవలప్ చేయడం మాకు ఈ ఊర్లో ఎలా ఇస్తారంటే రైతులు ఈ భూములు ఎట్లా ఇస్తారు? నేనేమన్నా అడుగుతున్నానా సార్? ఏమన్నా అడిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నోరేసుకుని పడిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సబ్జెక్టులు లేవు, సబ్జెక్టులు ఎలాగే ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ ఏంటో చెప్పమనండి. మరి నేను మాట్లాడిన మాట కాదు, ఉండవల్లి రైతు మాట్లాడినటువంటి మాటలు, మరి దీనికి చెప్పమనండి సమాధానం. రైట్, ఓకే రమ్య గారు. అదే నేనేం చెప్తా, ఒకే ఒక మాట సార్, కన్క్లూజ్ చేస్తున్నా. ఏదైనా కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో కూటమి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా. మేము ఏ సబ్జెక్ట్ అయినా, ఎందుకంటే ఎన్ని ప్రైవేటైజేషన్ కి ఈ రోజున తెరలేపారంటే, పోర్ట్లు ప్రైవేటైజేషన్ అంటున్నారు, అదేంటి ఫిషింగ్ హార్బర్లు ప్రైవేటైజేషన్ అంటున్నారు, రీసెంట్లీ జువెలదిన్న హార్బర్ ఇది చేయడానికి ప్రయత్నం చేశారు, మెడికల్ కాలేజీలు 1 కాదు 2 కాదు అన్ని ప్రైవేట్ పరం చేసేసుకుంటూ ముందుకెళ్తామంటే మరి మీకు మిమ్మల్ని ప్రజల మధ్యలో మేము వారధులుగా ఉండి మిమ్మల్ని ఎదుర్కోక, లేకపోతే మీకు పూజ చేసి హారతి ఇచ్చి అబ్బో అద్భుతమైన ప్రభుత్వం. అప్పుడు మీరు అన్నారు అమరావతి రైతుల మీద మహిళల మీద దారుణాలు జరుగుతున్నాయని, మళ్ళీ ఇదిగో మీరు చేస్తున్నారని చెప్పి ఆవిడ వీడియో చూపిస్తున్నారు. అంటే రోడ్ల గురించి కూడా మాట్లాడుతున్నారు కదా పుణ్యశీల గారు, ఆవిడ వెళ్ళలేదేమో అమరావతి మధ్య, ఒకసారి వెళ్ళి రోడ్లు చూస్తున్నామనండి. ముందు ఈవిడ మాట్లాడుతున్నారు నిజంగా. నేనేమన్నాను, ఆవిడేం మాట్లాడుతున్నారు? కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అంటే ఈవీఎంల మినిషన్ లో మ్యానిపులేట్ చేస్తామంట, దాంట్లో బ్యాలెట్ ఉందన్న సంగతి కూడా మరి ఈవిడకి తెలియదు. ఈవిడ ఎన్నిసార్లు మళ్ళీ 2 సార్లు కార్పొరేటర్, 2 సార్లు కార్పొరేటర్, ఈవిడ ఎలా కార్పొరేటర్ అయిందో కూడా మీకు బాగా తెలుసులేమ్మా. పార్టీలో ఉంది చేస్తే మన జగన్ అన్నయ్యకి డిపాజిట్లు కూడా రావమ్మా. ముందు మీరు మీ తేడండి, తర్వాత మా దాని గురించి ఏడుదురు. గన్నవరంలో మరి మూలిపూరి కళ్యాణి పెట్టారు, అది మీకు కనిపించలేదా? మరి 70 ఏళ్ళు ఆవిడైన రంగనాయకమ్మను మీరు అరెస్ట్ చేశారు. రాసడానికి ఏం చెప్తావు తల్లి? అడిగిన దానికి సమాధానం అది మీకు కనిపించలేదా? ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఈ రకంగా బాధపడుతున్నారు, దానికి సమాధానం చెప్పండి అంటే రంగనాయకమ్మ గారు, అంకబాబు గారు అంటారంటే నాకు అర్థం కావట్లేదు. అతను ఈడ్చుకెళ్ళాడు తెల్లవారుజామున సోషల్ మీడియా పోస్ట్ గురించి. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి నన్ను అరెస్ట్ చేయాల్సిన పని ఏంటమ్మా? తర్వాత అరెస్ట్ చేయకూడదా? లేట్ గా అరెస్ట్ చేయకూడదా? మేము ఎటన్నా వెళ్ళిపోతామా? తెల్లవారుజామున 3ంటికి వచ్చి నిద్ర లేపి నైట్ డ్రెస్సుల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారా? మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు పద్ధతుల గురించి. మీరు 2 సంవత్సరాల తర్వాత రైతులు ఇచ్చేస్తే
అసలు సిఆర్డిఏ పరిధిలో ఉన్న రైతులు ఇచ్చేస్తే వాళ్ళకి సంబంధించిన రైతుల్ని కూడా మీరు కమిటీ వేయకుండా ఎవరెవరో మీరు సొంత పార్టీలో భజన చేసే వాళ్ళని ఆ కమిటీ వేసి అందులో ఆ కమిటీ సభ్యులుగా వాళ్ళని వేసి రైతులే లేరు ఆ కమిటీ. మీరు లాస్ట్ టైం వేసిన కమిటీలో రైతులే లేరు. నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నారా పర్సనల్ అటాక్ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది, దాని మీద దృష్టి సారించండి. అది దాన్ని బట్టి తెలుస్తుంది కదా వ్యతిరేకత ఉందా లేదా అన్నది. లక్ష్మీకాంత్, ఏంటి లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయని మీరే చెప్తున్నారు. మరొకటి సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి, సమయం తక్కువ ఉంది. నాదెండ్ల మనోహర్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒకటే టీం అంటారు, ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి వస్తున్నాయా? ఎవరన్నా ఏమైనా గ్రూపులు కడుతున్నారా? మొన్న పార్లమెంటరీకి సంబంధించి కమిటీలు కొత్తగా పదవుల కోసము వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి దిశ నిర్దేశిస్తూ వర్గాలు పెట్టుకోవద్దు, మీరు నా వెనకాల 10 మంది ఉన్నారు అనుకుంటే మాత్రం పొరపాటు, రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఉంటారు, దీంట్లో ఎవరు ఉండరు అని చెప్పేసి దాన్ని చెప్పిన దానికి ఆయన కార్యక్రమంలో మెయిన్ అండి. ఎందుకంటే 3 రోజులు పవన్ కళ్యాణ్ గారితో ఉన్న తర్వాత ఫస్ట్ కైకలూరులో పెట్టుకున్న సభ ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని నిర్ణయించుకున్నారు. సో ఇది ప్రతి నాయకుడికి కూడా సాధకులకు గాని ఉద్యమీలకు గాని అందరికీ వర్తిస్తుందని చెప్పేసి చెప్పడానికి రేపొద్దున సలహాలు సూచనలు అన్నిటికీ కూడా పార్టీ కార్యకర్తల దగ్గర నుంచే తీసుకొని రేపొద్దున పార్టీ ముందుకు నడుస్తుంది, భావితరాల రేపొద్దున భవిష్యత్తు కోసం అన్నట్టుగా. సో ఇది ప్రధానంగా ఎన్నికల దృష్టి అయినా కానివ్వండి, రేపొద్దున కమిటీల దృష్టి అయినా కానివ్వండి, రేపొద్దున ఆగస్టు 14 వరకు ఇచ్చే పదవుల విషయంలో ముందు భవిష్యత్ కార్యాచరణగా మనోహర్ గారు చెప్పడం అయితే జరిగింది సార్. ఓకే అదే ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఏంటంటే సహజంగా ఎవరైతే అధికార పార్టీలు ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్థానాలు రావడం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఛాలెంజ్ ఏముందంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో మాకు 66% వచ్చినాయి, 70% వచ్చినాయని చెప్పి వాళ్ళు ప్రకటించుకోవడం గతంలో కంటే పూర్తిగా ఒక భిన్నమైన రాజకీయం కనపడింది. అంటే ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసుకోవడం అనేటువంటిది కనపడింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బహిరంగంగా కూడా పిలుపునిచ్చినారు. సో ఇలాంటి రాజకీయం జరుగుతుంది, ఎక్కువ మంది పోటీలు పడద్దు, పోటీ పడాల్సిన అవసరం లేదు, మీరు పాల్గొని మీ యొక్క వ్యక్తిగత జీవితాలను నాశనం చేసుకోవద్దు, వాళ్ళు ఎలాగో వాళ్ళనే ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు అన్నట్టుగా ఆయన గతంలో మాట్లాడాడు. సరే ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఎలా నిర్వహించబోతారు, వాళ్ళకు చేసినట్టుగానే వీళ్ళు కూడా ఎక్కువ స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకుంటారా, లేకుంటే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది అనేది ఇక్కడ ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా కనపడుతుంది. కాబట్టి మనం చూడాల్సి ఉంటుంది. ఓకే ఏంటి లక్ష్మీకాంత్ ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల గురించి ఈ యాప్లు గీపులు అన్ని పక్కన పెడితే సార్ రేపు పొద్దున్న ప్రజా సమస్యల మీద వాటి మీద పోరాడమని ఉంది సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ శంకారావాలు బోర్లు వదటాలు ఎందుకంటే 2024 జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు అక్కడ లల్లాయిపాటి లాగా ఇట్లాగా ఈ బోర్లు వదటాలు, డబ్బాలు కొట్టడాలు, బ్రహ్మలు కొట్టడాలు ఏమైనా కావాలంటే ముందుకు బయట డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు తెరచాటు నుంచి పరదాల చాటు నుంచి లేదంటే నుంచి బయట పెట్టి పొత్తు మాట్లాడమనండి. సమస్యల మీద గట్టిగా నిలబడాలి. కొంచెం ఆయన స్థాయి నిలబెట్టుకోవాలంటే కొంచెం గెలవాలి. 2.0 అంటే 2 ఫీట్లు మిగులుతాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని డిబేట్ లోకి వచ్చే సబ్జెక్ట్ వాదించలేము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మనం ఎమ్మెల్యే అవలేకపోయాం, మన నాయకుడు గారు ఇంకో మాట అన్నారు. ఏ మాట అన్నారంటే ఎన్టీఆర్ గారి గురించి ఏదో మాట్లాడారు. అమ్మ ఆయన లాస్ట్ టైమే చెప్పారు, నా కట్టె కాలే వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పారు. మీకు తెలియదేమో, మీ వాళ్ళే ఫేక్ అకౌంట్లతో ఇష్టం వచ్చినట్టు కొటేషన్ రావడం వెనకాల బ్యాక్. సరేలేండి, ఓకేలేండి. ఇప్పుడు మరి జరిగిపోయిన దానికోసం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పుణ్యశ్రీ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ రామ్నాథ్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు.